హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే శ్రావణ మాసం 2024లో ఎప్పుడు మొదలు అవుతుంది, మరి శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి, ఎన్ని మంగళవారాలు వచ్చాయి, అలాగే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు అనే విషయం అనేది తెలుసుకుందామండి. చూడండి, శ్రావణ మాసం మనకి ఆగస్టులో 5వ తారీఖున వస్తుంది. అలాగే పౌర్ణమి వచ్చేసి చూడండి, శ్రావణ పౌర్ణమి మనకి సోమవారం వచ్చింది 19వ తారీఖున. చూస్తున్నారు కదా, బహుళపక్షము 20వ తారీఖు నుంచి. ఇంకా శ్రావణ మాసం మనకి ఎప్పటి వరకు ఉంది అంటే సెప్టెంబర్ నెల మనకి 2వ తారీఖు వరకే అనుకోవాలండి. 3వ తారీఖున ఉదయం వరకు అమావాస్య ఉందని చెప్పారు కాబట్టి మనకి 1వ తారీఖు వరకు లెక్కలోకి వస్తుంది. అమావాస్య అంటే శ్రావణ అమావాస్య, కానీ 1వ తారీఖు వరకు ఉన్నట్టు. ఇక శుక్రవారాలు ఎన్ని వచ్చాయో చూద్దాము. చూడండి, 5వ తారీఖు నుంచి మొదలవుతుంది కాబట్టి మనకి శుక్రవారము 9వ తారీఖున వచ్చింది మొదటి శుక్రవారము. 2వ శుక్రవారము 16వ తారీఖున వచ్చింది. 3వ శుక్రవారము 23వ తారీఖున వచ్చింది. 4వ శుక్రవారము 30వ తారీఖున వచ్చింది. అంటే మనకి 4 శుక్రవారాలు మాత్రమే వచ్చాయన్నమాట. చూస్తున్నారు కదా, సెప్టెంబర్లో తర్వాత మనకి అమావాస్య అనేది వచ్చింది కాబట్టి మనకి 4 శుక్రవారాలు మాత్రమే వచ్చాయి. ఇక వరలక్ష్మి వ్రతం వచ్చేసి మనకి 16వ తారీఖునండి. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని మనము చేసుకుంటాం కాబట్టి ఈ శుక్రవారం రోజు చేసుకుంటేనే చాలా మంచిది. కాబట్టి వరలక్ష్మి వ్రతం మనకి 16వ తారీఖున. మీకు వీలు కుదరలేదు అంటే మీరు 4వ వారం నోముకోవచ్చు. మీ ఇళ్ళల్లో ఒకవేళ 1వ వారము 2వ వారం అంటే 3వ వారం కూడా కొంతమంది నోముకుంటారు. అట్లా నోముకునే ఆనవాయితీ ఉంటే మీరు 1వ వారము 3వ వారం కూడా మీరు వరలక్ష్మి వ్రతం అనేది నోముకోవచ్చు. ప్రతి వారం కూడా మనము అమ్మవారికి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. కానీ మనము వరలక్ష్మి వ్రతం మాత్రం 2వ వారం చేసుకుంటేనే మనకి మంచిది. పండితులు చెప్పే ప్రకారం మీరు ఎప్పుడైనా గమనించండి, పౌర్ణమికి ముందు వచ్చే వారాన్ని చేసుకోవాలి అని చెప్తుంటారు. కాబట్టి 16వ తారీఖున. ఇక మంగళవారాలు వచ్చేసి ఎన్నో చూద్దాము. మంగళవారాలు మనకి చూడండి, 6వ తారీఖున, 13వ తారీఖున, 20వ తారీఖున, 27వ తారీఖున. తర్వాత మీకు చూడండి, మనకి అమావాస్య అనేది వచ్చింది కాబట్టి మనకు లెక్కలోకి రాదు. కాబట్టి ఈసారి మంగళవారాలు నోముకునేవారు ఎన్ని వచ్చాయంటే 4 వారాలు మాత్రమే వచ్చాయి. శ్రావణ మంగళ గౌరీ వ్రతం అనేది కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు అంటే ఆషాఢ మాసంలో పుట్టింట్లో ఉంటారు కదా, అలాగే శ్రావణ మాసం కూడా పుట్టింట్లో ఉండవలసి వస్తుంది. మీకు వీలైతే ఒకసారి అత్తవారింటికి వెళ్ళేసి మళ్ళీ మంగళవారం కల్లా మీరు పుట్టింటికి చేరుకొని ఈ 4 వారాలు మీరు నోముకోవాల్సి వస్తుంది. కొంతమంది ఎత్తుడు గౌరమ్మ అని ఉంటుంది, అంటే 2 వారాలు అత్తగారింట్లో, 2 వారాలు అంటే 2 వారాలు పుట్టింట్లో, 2 వారాలు అత్తగారింట్లో అట్లా నోముకుంటారు. కొంతమందికి ఏమో ఒకటే చోట అంటే అమ్మవారిని మనము గౌరీదేవిని ఎక్కడైతే పెడతామో అక్కడే ఉంచి నోముకోవాల్సి వస్తుంది. అంటే పుట్టింట్లో ఉంటే పుట్టింట్లోనే 4 వారాలు నోముకోవాలి, అత్తగారింట్లో ఉంటే అత్తగారింట్లోనే 4 వారాలు నోముకోవాలి. కానీ గౌరమ్మని తిప్పకూడదు అనమాట. అట్లా కొంతమందికి ఉంటుంది ఆనవాయితీ. కాబట్టి మీ ఆనవాయితీ ప్రకారం మీరు చేసుకోండి. అలాగే 5 ముత్తైదులకి వాయనం అని ఉంటుంది. కొంతమందికి ఎంతమందికి ఇచ్చినా పర్లేదు అంటుంది. కానీ 5 ముత్తైదులకు మాత్రం మీరు మంగళ గౌరీ వ్రతం చేసుకున్నప్పుడు సాయంత్రం మీరు 5 ముత్తైదులకి పెట్టుకోవాలి. మామూలుగా ఒక ముత్తైదునంటే మీరు పెట్టుకుంటారు. 5 ముత్తైదులకు మాత్రం మీరు ఖచ్చితంగా మీరు వాయనం అనేది శనగలు కానీ పెసలు కానీ నానబెట్టినవి మొలకెత్తినవి అయితే ఇంకా చాలా మంచిది, ఇచ్చుకుంటే చాలా మంచిది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి కొంతమందికి తెలియకపోవచ్చు. ఒకవేళ పెద్దవాళ్ళు చెప్తారు, మీకు తెలియదంటే తెలుసుకుంటారని నేను చెప్తున్నాను. కానీ శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరీ వ్రతము అలాగే శుక్రవార వ్రతము కూడా పట్టిస్తే పిల్లలకి మంచిదండి. అంటే పెళ్ళైన కొత్త అమ్మాయిలకి మంగళ గౌరీ వ్రతం ఎందుకు చేస్తామో తెలుసు కదా. అమ్మవారు శక్తి స్వరూపిణి పార్వతీదేవి. అలాగే శివుడికి కంఠంలోనే ఉంటుంది అంటారు కదా విషం అనేది, గర్రకంఠుడు అని కూడా అంటుంటారు. అంటే అమ్మవారి పుస్తలకున్న బలం చేతనే అట్లా శివుడు బ్రతకగలిగాడు అన్నట్టుగా. అంటే ఏదైనా గండం వచ్చినా కానీ తప్పుతుంది అన్నట్టుగా శ్రావణ మంగళ గౌరీ వ్రతం అనేది చేస్తారు భర్త ఆయుష్ కోసము. కాబట్టి 5 సంవత్సరాలు ఖచ్చితంగా చేసుకోవాలి. మీకు పడిపోతే మధ్యలో ప్రెగ్నెన్సీ వస్తే ఆ సంవత్సరం అంటే 5 నెలలలోపు చేసుకోవచ్చు. 6 నెలల తర్వాత పురుటితో సమానం అంటారు కాబట్టి చేయకూడదు. ఇక పిల్లలు పుట్టిన తర్వాత మీరు ఎవరికైనా పిల్లల్ని అప్పగించి తర్వాత మళ్ళీ నోముకోవచ్చు యథావిధిగా. 5 సంవత్సరాలు మాత్రం కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యాపన అనేది మీకు ఆడపిల్లలు ఉంటే వాళ్ళ పెళ్ళిలో తీర్చుకోవచ్చు. చుట్టాల్లో ఎవరైనా అంటే మీ చెల్లెల పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఇంకెవరైనా ఆడపిల్లలు ఎవరైనా పెళ్ళిళ్ళు జరుగుతుంటే కూడా తీర్చుకోవచ్చు. కానీ
బిడ్డ పెళ్లిలోనే అమ్మవారికి అంటే ఉద్యాపన తీర్చుకుంటే మంగళవార వ్రతము చాలా మంచిదని చెప్పి అంటుంటారు. కాబట్టి అన్ని రోజులు వేచి ఉండాలి అని కూడా అంటారు. కాబట్టి మొదటి సంతానం ఆడపిల్ల మీకు అయి ఉంటే రెండో సంతానమైనా సరే ఆడపిల్ల పెళ్లిలో మీరు మంగళవార వ్రతము ఉద్యాపన అనేది తీర్చుకోండి. ఇంకా శ్రావణ మాసంకైతే మనకి శ్రావణ శుక్రవారం నోములకి ఉద్యాపన అనేది ఉండదు. అమ్మవారికి మనం జీవితాంతం ముత్తైదుగా ఉన్న రోజులు చేసుకోవాల్సిందే. సంవత్సరము మనము చెప్పుకున్నాం కదండి శ్రావణ మంగళగౌరి వ్రతం ఎప్పుడు అనేది, అలాగే వరలక్ష్మి వ్రతం ఎప్పుడైనా తెలుసుకున్నాము. శ్రావణ మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తెలుసుకున్నాము. ఇంకా ఈ వీడియో మీకు లాంగ్ అవుతుందని మీరు అనుకోవద్దు. మీకు అన్ని విషయాలు నేను క్లుప్తంగా చెప్పాను, తెలియకపోతే తెలుసుకుంటారని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని ట్యాప్ చేయండి. దాని ద్వారా నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను.